సరదాగా 2 కోళ్ళు తీసుకొని పోయి అగ్గిపోయిన ఫుల్ గ్రిల్ చేసుకొని అయితే తిన్నాము. చూడండి, 2 కోళ్ళు, 3 కట్లు, 2 రాళ్ళు. అది మా వంటకు కావాల్సిన వస్తువులు అయితే. 2 కోళ్ళని అయితే కట్ల మీద పెట్టేసి, కట్ల కింద అగ్గి, కట్ల పైన కోళ్ళు రెండింటిని పెట్టి ఒక అరటి మట్ట తీసుకొని అయితే ఆయిల్ అప్లై చేస్తున్నా. 5 మినిట్స్ తర్వాత అయితే కోళ్ళు పరిస్థితి ఇది. 1 సైడ్ కాలిపోయిన తర్వాత రెండో సైడ్ తిప్పుకొని కోళ్ళకైతే మళ్ళీ ఆయిల్ అయితే అప్లై చేయాలి. నేనైతే ఆయిల్ అయితే అప్లై చేస్తున్నా చూడండి. 5 మినిట్స్ తర్వాత అయితే కోళ్ళు ఎలా అయితే ఫ్రై అయినాయి చూడండి. 1 సైడు, సెకండ్ సైడ్ కూడా ఆయిల్ అయితే అప్లై చేసేసిన చూడండి. ఒక 5 మినిట్స్ తర్వాత బాగా కాల్చిన తర్వాత అయితే కోళ్ళు పరిస్థితి ఎలా ఉన్నదో చూడండి, చూపిస్తా చూడండి. 2 సైడ్స్ అయితే కోళ్ళు బాగా కాలిపోయినాయి చూడండి. ఇంకొక 10-15 మినిట్స్కి అయితే కోళ్ళు దించేసుకొని తినేయచ్చు. ఇలా గ్రిల్ చేసుకొని తినాలంటే మనం కంటిన్యూస్గా ఆయిల్ అయితే అప్లై చేస్తూ ఉండాలి. అప్పుడైతేనే బాగా ఫ్రై అవుతుంది, లేకుంటే మొత్తం మాడిపోతుంది, తినలేము. ఫైనల్లీ కోళ్ళు అయితే బాగా కాలిపోయినాయి, ఇంకా దించేసి తినడమే. మేము ఏ గిన్నె తెచ్చుకోలే కాబట్టి మాకు అరిటాకులే దిక్కి రోజుడికి. గ్రిల్ చికెన్ అంటేనే మనకు గుర్తొచ్చేది నిమ్మకాయ. దించేసిన తర్వాత ఒక నిమ్మకాయ తీసుకొని 2 ఉప్పులుగా పోసుకొని ఫుల్గా చికెన్ నిండా పిండేసుకోవాలి. అలా లెగ్ పీస్ పట్టుకొని అలా తుంచినానో లేదో తునిగిపోయింది చూడండి సింపుల్గా. టేస్ట్ అయితే మామూలుగా లేదు, సూపర్ అంటే సూపర్గా వచ్చింది.